హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీ టాక్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ కంటెంట్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చకపోయినా పర్లేదు, మీకు నచ్చేంతవరకు తీస్తూనే ఉంటాను. మీకు నచ్చేంతవరకు నేను తీయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టండి. ఓకే, మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా మన రేంజ్కి కార్లో వెళ్ళాల్సిన వాళ్ళం, కానీ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల బైక్ మీద వెళ్తాం. సరేలే, సక్సెస్ఫుల్గా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి లోపలికి వెళ్దాం. చూస్తున్నారుగా రెస్టారెంట్ అంత బిజీగా ఉందో. వీక్ డేస్, ఈరోజు వెన్స్డే, బట్ అయినా చూడు ఎంతమంది ఉన్నారు. అంత ఫేమస్ మరి. గచ్చిబౌలిలో నవాబ్స్ అంటే తెలియనివాడే ఉండడు. 6 hours later. సక్సెస్ఫుల్గా టోకెన్ అయితే వచ్చేసింది. వెళ్తున్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. లోపలికి వచ్చేసాం. మంచి టేబుల్ చూసుకుంటున్నాం. ఒకటి అవును చూడమని చెప్పాం. అంబియన్స్ అయితే ఎక్కడో చూసినట్టు ఉంది, కానీ కొంచెం కొత్తగానే ఉంది. మగోడు అటు తిరిగి ఇటు తిరిగి మంచి కలరింగ్ ఉన్న టేబుల్ చూడరా అంటే తీసుకొచ్చి మూల కూర్చోబెట్టాడు. వెయిటర్స్ని కనుక్కున్నాం, మీరు టేబుల్ ఏమైనా చేంజ్ చేస్తారు 4 మెంబర్స్ కంటే. ఆడు ప్రజెంట్ అయితే 4 మెంబర్స్ ఏ టేబుల్ ఖాళీ లేదు. సో దీంతో అడ్జస్ట్ అవ్వడం. ఇక్కడ చూస్తే ఏజీ కూడా రావట్లేదు సరిగా. ఈడికి తర్వాత ఉంది రూమ్కి వెళ్ళిన తర్వాత. Few moments later. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా ఇది నాప్కిన్ అనమాట. మీరు బహుశా ఎక్కడ చూసుండ్రు. దాన్ని అలా 2 సార్లు అలా కొట్టాలన్నమాట. ఈ గ్లాస్ ఎందుకు పెట్టారో తెలీదు. నేను థమ్స్అప్ తడానికి అనుకుంటాను. నేను ఈ రెస్టారెంట్లో తిరిగాను, కానీ ఈ కింద ఈ పేపర్ ఎందుకు వేస్తారో ఎప్పుడో తెలియదు నాకు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. చెప్పు గజాల చెప్పు. ఆడు ఇచ్చేందుకు నువ్వు చెప్తుంది ఏంటని అక్కడ అసలు పడవలు చేసుకోవడానికి ఇచ్చాడు నీకు. పడవలు చేసుకోవడానికి ఎన్ని నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అంటే ఎస్. 1 eternity later. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? బ్రో పట్టాడు. ఇక సక్సెస్ఫుల్గా బిర్యానీ తినేసాం. మా వాళ్ళు అడుగుదాం ఎలా ఉందో. ఎలా ఉందన్న బిర్యానీ?
ఫుడ్ ఎలా ఉంది? పర్లేదు, ఎక్స్పెక్టేషన్ అంత లేదు. అంత లేదా? ఎలా ఉంది బ్రో? ఓకే బాగానే ఉంది. ఫుడ్ ఎలా ఉంది బ్రో? 2000కి 46 minutes later. టేస్ట్ గణేష్ చేస్తుంది ఏంటో. చెప్తా ఒక ఓనర్ చేతికి రాదే. శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను తప్పాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ కాదు వీడియో అని చెప్పారు. టేస్ట్ బాగుంది. బిర్యానీ ఎలా కాదు, చాలా బాగుంది. సక్సెస్ఫుల్గా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎంత ఇచ్చాడు? 50. టిప్ 150యా? ఎందుకు? 30 రూపాయలు ఎక్కువ వాళ్ళకి. నాకు చెప్పాల్సింది నువ్వు. నా హైయెస్ట్ 100 బర్త్డేకి 100. నేను 30 దాటి ఎక్కువ ఎవరికి. మా అయితే 50 రూపాయలు. మా అన్న అయితే 500. మా వాళ్ళు ఫుడ్ సాటిస్ఫై అవ్వలేదని అలా వాక్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సక్సెస్ఫుల్గా రూమ్కి వచ్చేసాం. కమింగ్ బ్యాక్ టు ఫుడ్, నాకైతే అంత నచ్చలేదు, అంత వర్త్ అనిపించలేదు. నవాబ్స్కున్న హైప్కి మేము తిన్న ఫుడ్కి స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేదన్నమాట. లాస్ట్ తిన్న ఒక కునాఫా తప్పితే మిగతాది ఏమీ అంత అనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే నవాబ్స్లో ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పేసేయండి, మాట్లాడుకుందాం. బాయ్.